మనీని అట్రాక్ట్ చేయటానికి ఎఫర్మేషన్స్ ఉన్నాయా? సింపుల్ ఎఫర్మేషన్ ఇస్తాను. ఐఎమ్ రిచ్. మీ ఇష్టం. మీ మనసులో, మీ కాన్షియస్లో ఈ ఒక్క లైన్ ఐ యామ్ రిచ్ అనే ఒక్క లైన్ కనుక తిరుగుతూనే ఉంది అనుకోండి, డెఫినెట్గా ఇట్ వర్క్ చేస్తుందండి. నెక్స్ట్ ఇంకొకటి, ఏం కోరుకోవాలి మీరు? మీ దగ్గర బేసిక్ ఒక లైన్ ఉందండి, ఐఎమ్ రిచ్. దీన్ని ఎలా వాడుకోవాలనుకుంటున్నారు? అది మీకుగా మీరు ఒక లైన్ క్రియేట్ చేసుకుంటే అదే ఎఫర్మేషన్ అవుతుంది. ఐ వాంట్ టు బి రిచ్ అంటారా? ఎవ్రీ యాక్షన్ ఇన్ మై లైఫ్ లీడ్స్ టు అబండెంట్ అంటారా? మీ ఇష్టం అండి. కాకపోతే ఫస్ట్ బేసిక్ లైన్ మీకు ఇచ్చాను, ఐ యామ్ రిచ్. అది అయితేనే కదా మిగతావన్నీ వచ్చేవి. ఇలాగా మీరు 1వ తారీఖులో పుట్టారా, 10 టైమ్స్ రాసుకోండి. 2లో పుడితే 2, 9లో పుడితే 90 టైమ్స్, 22లో పుడితే 220 టైమ్స్. ఒక్క లైనే రాసుకోండి. మీకేం కావాలి? పొజిషన్ కావాలా? స్టేటస్ కావాలా? సెలబ్రిటీ అనిపించుకోవాలా? మీ అప్పులన్నీ తీరిపోవాలా? ఖరీదైన కారు మీ సొంతం కావాలా? మనిషికి ఉండే కోరికలే కదా ఇవన్నీ. వీటిని జోడిస్తూ మీ అవసరం ఏదో మీకే తెలుసు. మీ అవసరాన్ని కూడా నేనే గుర్తించి దానికి కూడా నేనే లైన్ ఇవ్వాలంటే కుదరదు. సో బేసిక్ లైన్, ఫస్ట్ లైన్ ఐఎమ్ రిచ్. ఆ తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి. నా ప్రతి పని ధనాన్ని ఇవ్వాలి, తెలుగులో అనుకోండి, తప్పలేదు. అదే లైన్ ఇంగ్లీష్లోకి మార్చుకోండి. ఇదే ఎఫర్మేషన్ అండి. ఎఫర్మేషన్ ఎప్పుడూ కూడా మీరు ఎంత నమ్మకంతో చేస్తే అంతగా పనిచేస్తుంది.